ప్లేస్మెంట్ ఏదైనా మంచి కంపెనీ నుంచి వస్తే జాయిన్ అవుతాను, లేదంటే హైయర్ స్టడీస్. అదే ప్లాన్. గుడ్. ఈ పీడబ్ల్యూలోనే స్టిక్ అవ్వాలని నాకు లేదు. కాకపోతే ముందులాగా సెలవులు తీసుకుని ప్రైవేట్ సెక్టర్కి వెళ్ళలేం, అదొక్కటే ప్రాబ్లం. లేకపోతే ఈజీగా 5-6 సంవత్సరాలు గల్ఫ్కి వెళ్ళొచ్చేసి ఉండొచ్చు. కొంతైనా వెనకేస్తుండేవాడిని, కానీ ఒక విధంగా ఇది మంచిదే. ద చాయిసెస్ స్పాయిల్ యూ, అలానే కదా అంటారు. కరెక్టే. గాట్ టు టేక్ ఎ కాల్ సమ్ డే. ఒక్క నిమిషం. యా. ఇంత త్వరగా మాట్లాడేశావా? నువ్వే వాడిని ఫోన్ చేసి రమ్మని చెప్పావా? తాను గుమ్మంలోకి అడుగు పెట్టకూడదు, అర్థమైందా? సౌదీలో ఉన్నప్పుడు ఈ ఫిలిప్ బలవంతం వల్ల నేను మా ఊర్లో 1.5 ఎకరం కొన్నాను. దానివల్ల మేము సెటిల్ అయిపోయాం. గుడ్. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఏరియా బావా. అవును. ఆ టీచర్ మీరు రిటైర్ అయ్యి ఎన్నాళ్ళు అవుతుంది? పోయిన సంవత్సరం. బయట ఎవరు వచ్చారు, చూసొస్తాను. ఈమెవరు? తెలీదు. ఎవరు టీచర్? అమ్మకి తెలిసిన పాత స్టూడెంట్. నాకు టీచర్ వీరు. నేను ఇక్కడికి ఊరికే వచ్చాను, చూద్దామని వచ్చాను అంతే. చాలా రోజులైంది కదా. కానీ నేను వచ్చిన టైం బాలేదనుకుంటాను. ఏదో శుభకార్యం జరుగుతుందనుకుంటా. నేను వెళ్ళి మళ్ళీ వస్తాను టీచర్. ఐఎమ్ సో సారీ అట్ ఆల్. బాబు, వచ్చే ముందు ఒక్క మెసేజ్ పెట్టొచ్చు కదా. నీ బర్త్డే కదమ్మా, అందుకే సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. నాకే సర్ప్రైజ్ ఇచ్చారు. సరే తీసుకోమ్మా. మన హనీ పాపకి పెళ్లి కల చేసింది. ఒక్క టీ అయినా తాగేసి వెళ్ళరా. అవేవి వద్దమ్మా. వాళ్ళిద్దరూ మాట్లాడిందనే నాకేం దిగులు లేదు. ఏదో ఒకరోజు నన్ను దగ్గరకు తీసుకునే రోజు వస్తుందమ్మా. ఆ రోజు ఇక్కడికి వస్తాను, వెళ్తాను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. ఆంటీ నీకు చక్కగా దోశలేసిస్తుంది. వద్దు, నువ్వేం చెప్పకు. నువ్వెందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఇలా ఏడుస్తూ ఉన్నావు అనుకో, నీకు జ్వరం చేస్తుంది. ఏడవకుండా ఉండు. ఇదిగో మమ్మీ మాట్లాడు. నీ మమ్మీతో మాట్లాడను. నాకు అల్ఫామ్ చికెన్ కావాలి. జవి, ఇది ఒకటే ఏడుస్తూ ఉంది, నేనేం చేయాలి చెప్పు ఇప్పుడు? దాంతో గొడవ తట్టుకోలేకపోతున్నాను. దానికి ఏం కావాలో కొని చెయ్యి, తను నేను వచ్చి చూసుకుంటాను. అమ్మ చికెన్ కొనియమని చెప్పింది కదా, వెళ్దామా? కొట్టనట్టే అల్లరి పిల్ల. ఇటువంటి వాటిని ఎలా కనిపెడతావే నువ్వు? ఎక్స్క్యూజ్ మీ, హాఫ్ అల్ఫామ్ కావాలి. ఎంతసేపు? ఒక 10 నిమిషాలు పడుతుంది. 2 minutes వెయిట్ చేస్తే దోశ ఇచ్చేదాన్ని కదా. నాకు అల్ఫామ్ చాలు. ఐస్ క్రీమ్ కావాలి. ఇప్పుడు ఐస్ క్రీమ్? రేయ్, అదిగో చూడు. ఐస్ క్రీమ్ కావాలి. ఐస్ క్రీమ్ వద్దు. దీని విషయం ఇలా వదిలేయకూడదు. ఈ ఊళ్ళో మగాళ్ళున్నారని దానికి తెలిసేలా చెయ్యాలరా. నువ్వురా. నీకు ఐస్ క్రీమ్ ఇంట్లో తయారు చేసిస్తాను.